సబ్సిడీ 80% ఉంటుంది. అంటే 80,000 తీసుకుంటే ₹1,00,000 సబ్సిడీ అనేది వస్తుంది. ఇలా తీసుకున్న వారు కేవలం ₹20,000 మాత్రం చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ లోన్స్కి ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలంటే చివరి వరకు ఈ వీడియో చూడండి. మరి ఇక లోన్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈ లోన్స్ అనేది కేవలం ఎస్సీ కేటగిరీకి చెందిన వారికి మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత ఎస్సీ వారికి, బీసీ వారికి ఇలా ఇచ్చుకుంటూ పోతారు. అయితే ఇందులో సెక్టార్సు, స్కీమ్స్ అనేవి ఉంటాయి. ఇందులో సెక్టార్స్ స్కీమ్ ఉందిగా, దీన్ని క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో కార్పొరేషన్ నేమ్ అడుగుతుంది. మీరు ఏ కార్పొరేషన్ నుంచి అప్లై చేయాలనుకుంటున్నారో, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇట్లా ఏ కార్పొరేషన్ ఉంటే ఆ కార్పొరేషన్ వారు దానికి సంబంధించినది క్లిక్ చేయండి. మనం ఇప్పుడు ఎస్సీ సెక్టార్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎస్సీ సెక్టార్ని క్లిక్ చేయండి. గో డీటెయిల్స్. ఓకే, ఇందులో ఓపెన్ అయిన తర్వాత ఇందులో మళ్ళీ 2 సెక్టార్లు అనేవి ఉంటాయి. ఒకటి అగ్రికల్చర్ అండ్ ఐఎస్బి కల్చరు, ఇందులోనే మరొకటి ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అనేది కూడా ఉంటుంది. ఇలా ఉంటాయి. అయితే పైన ఉన్న ఈ ఐఎస్బి సెక్టార్లో మ్యానుఫ్యాక్చరు అలాగే కొన్ని షాపులకు సంబంధించిన వివరాలు అయితే పొందుపరిచారు. అవి క్లియర్గా చూడండి ఒకసారి. ఇవి మినీ డైరీ, టిఫిన్ సెంటరు, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఫ్లోర్ మిల్లు ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో ఇందులో ట్రాక్టర్లు, ఆల్వెస్టర్లు, 4 వీలరు, 3 వీలర్ ఆటోసు ఇలాంటివి ఉంటాయి ఇందులో. అయితే అప్లై చేసేటప్పుడు ఇవన్నీ చూసుకొని మీరు ఏ సెక్టార్కు సెలెక్ట్ అవుతారో, మీకు ఏది అవసరమో దాన్ని చూసుకొని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి బ్యాక్ వెళ్దాం. ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్కి అర్హత ఏమిటి అంటే, అయితే అప్లై చేసుకునే వ్యక్తి కేవలం రేషన్ కార్డులో పేరు ఉండాలి, అదే అర్హత. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అది కూడా కేవలం ఎస్సీ కేటగిరీకి చెందిన వారు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అయితే అప్లికేషన్ చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటి అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే రీసెంట్గా తీసిన క్యాస్ట్ ఇన్కము, అలాగే లేటెస్ట్గా దిగినటువంటి పాస్పోర్ట్ ఫోటోలు. వీటన్నిటికన్నా ముఖ్యంగా వీటితో పాటు మీరు ఏ బ్యాంకులో అయితే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ ఎంచుకోండి. ఆ బ్యాంక్ యొక్క పూర్తి వివరాలు ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఆ బ్యాంక్ డీటెయిల్స్ పూర్తిగా మెన్షన్ చేయవలసి ఉంటుంది. మరి అయితే ఇప్పుడు ఈ అప్లై ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మరి ముందుగా మనం ఈ అఫీషియల్ వెబ్సైట్ వచ్చిన తర్వాత ఇక్కడ అప్లై ఫర్ ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ ఉంది. దీనిపై క్లిక్ చేయగానే నెక్స్ట్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో క్లియర్గా ఉంది, దయచేసి గమనించండి, మీ రిజిస్ట్రేషన్ దరఖాస్తు ఫామ్లో బ్యాంక్ బ్రాంచ్ సంప్రదించకపోతే సంబంధిత బ్యాంక్ శాఖను మీరు ఎంచుకున్న మండలము, మున్సిపాలిటీ మ్యాప్ చేయడానికి మీ స్థానిక జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఐడి కార్యాలయాన్ని సంప్రదించమని మేము మిమ్మల్ని కోరుతున్నామని ముందుగానే మెన్షన్ చేశారు. అయితే దీనికన్నా ముందే ఇక్కడ ఒక ఉంది, ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ అని. దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఇక్కడ ఆధార్ మరియు ఆధార్లో ఉన్న పేరు అలాగే ఆధార్ నెంబర్ మెన్షన్ చేయగానే ఆటోమేటిక్గా ఫుడ్ కార్పొరేషన్ సెక్షన్ రేషన్ నెంబర్ కూడా వస్తుంది.
అది ఆధార్ లింక్ అయి ఉంటేనే. ఓకే, ఇలా ఫామ్ ఓపెన్ అవ్వగానే ఆధార్ డీటెయిల్స్ మన పేరు అడుగుతుంది. ఆధార్ నెంబర్ పేరు మెన్షన్ చేయగానే ఆటోమేటిక్గా మన ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది, తీసుకుంటుంది, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్లో మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఫుడ్ సెక్యూరిటీ కార్డులో మన యాక్సెప్ట్ అయి ఉంటేనే ఇలా గ్రీన్ కలర్లో వస్తుంది. ఇలా గ్రీన్ కలర్లో వచ్చిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా ఆధార్ కార్డ్ మెన్షన్ చేయగానే ఆటోమేటిక్గా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఈ గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. ఇలా చూపించిన వాళ్ళు మాత్రమే అర్హులు దీనికి. ఇలా చూపించలేదు అంటే రేషన్ కార్డులో మీ పేరు ఇంకా రిజిస్టర్ అయ్యి లేదని అర్థము. తర్వాత ఇందులో ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ బ్యాంక్ లింక్ సెలెక్షన్ చేసుకోవాలి. సెక్టార్కి వచ్చేసి ఇక్కడ 2 సెక్టార్లు ఉన్నవి, ఇక్కడ పై చేస్తున్నాను నేను. తర్వాత స్కీమ్స్లో చాలా రకాల స్కీమ్స్ ఉన్నాయి. ఇందులో చూడండి, మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. మేము మాత్రం మొబైల్ అండ్ టిఫిన్ సెంటర్ పెడుతున్నాను. ఒకసారి చూడండి, మొబైల్ టిఫిన్ సెంటరు. ఇలా పెట్టగానే దీనికి ఉన్న అమౌంట్ చూపిస్తుంది. ఇలా చూపించగానే మినిమం యూనిట్ కాస్ట్ అనేది వచ్చేసి 82,000 అయితే చూపిస్తుంది. మినిమం మ్యాక్సిమం రెండు కూడా ఒకే విధంగా చూపిస్తుంది. మరి అయితే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇది వచ్చింది. మీరు ఈ స్కీమ్లో వేరే మార్చుకున్నా వేరే వస్తుంది. ఒకసారి చూద్దాం మరి అదుడుక. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రాఫ్ ఉంది కదా, ఇది ఫోటోగ్రాఫ్ పెడదాం. ఓకే, ఫోటోగ్రాఫ్ పెడితే మినిమం కాస్ట్ వచ్చేసి 20,000, మ్యాక్సిమం 50,000 వచ్చేసింది. ఇలా మీరు ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుందండి ఇది. ఇలాగా ఏ స్కీమ్ తీసుకున్నా సరే, ఈ ఫిల్ అయిన తర్వాత ఇక్కడ గో అని క్లిక్ చేయగా మళ్ళీ దీంట్లో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్లో మన మండల్ని ఫస్ట్ మన జిల్లాని, మన మండల్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన విలేజ్, తర్వాత నివాసము, సెక్టార్ అంటే వివరాలు, ఇక్కడ ఓకే, ఇక్కడ మనం మన జిల్లా మండల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూద్దాం, పెడదాం మహబూబ్నగర్, మండల్ వచ్చేసి పెట్టిన తర్వాత బస్తీ కాలనీ అడుగుతుంది. బస్తీ కాలనీ, గ్రామము బాచ్పల్లి, నివాసము మ్యాండేటరీ కాదు ఇది. తర్వాత మనకి ఇక్కడ సెక్టార్ అనేది ఉంటుంది. ఇక్కడ లోన్ ఎంత కావాలనేది ఇక్కడ మనం పెట్టాల్సి ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాలి. యూనిట్ కాస్ట్ ఇందాక చూసాం కదా, మనం ఎంత పెడతాము అనేది ఇక్కడ చూస్తుంది. ఇక్కడ మనం మళ్ళీ ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో గమనించండి, 2 లక్షల నుంచి 5 లక్షల లోపు మాత్రమే పెట్టవలసి ఉంటుంది. చూద్దాం మరి. ఫర్ సపోజ్ నేను ఒక 3 lakhs అయితే వేద్దాం. ఇప్పుడు యూనిట్ కాస్ట్ ఏం చూపిస్తుందో విలువ. ఓకే, మరి 3 lakhs ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ సబ్సిడీ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. అయ్యింది చూడండి ఒకసారి. సబ్సిడీ 1,80,000 వస్తుంది. మనం 3 lakhs సెలెక్ట్ చేసుకుంటే ఈ సబ్సిడీలు అనేవి వర్తిస్తాయి. మరి ఇలా బడ్జెట్ ఎంచుకునే దాన్ని బట్టి మన లోన్ విషయాలు మారుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఎగ్జాంపుల్ చూపడానికి ఈ విధంగా చేశాను. మీరు ఎంత పెట్టుకుంటే ఆ విధంగా లోన్స్ అనేవి మారుతూ ఉంటాయి.
ఇక తర్వాత ఫామ్లో కిందికి వస్తే బ్యాంక్ వివరాలు అడుగుతుంది. ఈ బ్యాంక్ అనేది ఎలా అంటే మనం సెలెక్ట్ చేసుకున్న విలేజ్ మండలం ఇవి ఉన్నాయి కదా, దాన్ని బట్టి ఈ బ్యాంక్ డీటెయిల్స్ చూపిస్తుంది. చూద్దాం మరి బ్యాంక్ డీటెయిల్స్ ఏం చూపిస్తుందో. ఆంధ్ర బ్యాంక్, ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్, ఇలా ఓకే. ఇలా చూపించిన దానిలో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే చూద్దాం. స్టేట్ బ్యాంక్ చేద్దాం. స్టేట్ బ్యాంక్ చేయించగానే బ్రాంచ్ కోడ్, బ్యాంక్ కోడ్ కూడా చూపిస్తుంది. బ్యాంక్ కోడ్ ఆటోమేటిక్గా మనం చేసినాం కాబట్టి చూపిస్తుంది. బ్యాంక్ కోడ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాంక్ కోడ్ వచ్చేసి చేద్దాం. తర్వాత ఇక్కడ పాన్ నెంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే ఈ రెడ్ మార్క్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఈ పాన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇందులో. ఓకే, మరి నేనైతే ఈ పాన్ కార్డ్ ఏంటైతే ఎంటర్ చేయట్లేదు, ఎందుకంటే నా దగ్గర పాన్ కార్డ్ లేదు. తర్వాత ఏ ఫామ్ కిందికి వెళ్తే ఫాదర్ నేము, తర్వాత మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ ఎస్ అని పెట్టండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డా కాదా, ఎస్ ఆర్ నో, అది చాయిస్ మీది. నో అని పెట్టాను. తర్వాత ట్రాన్స్జెండరా, తర్వాత మేల్ అండ్ ఫీమేల్, మీ గ్రామం ఏది, అర్బన్, విలేజ్, తర్వాత క్యాస్ట్ మళ్ళీ అడుగుతుంది ఇక్కడ. అంటే వేరే క్యాస్ట్ ఏమైనా ఉంటే బీసీ, సి, ఓకే, అలా మీరు ఏది ఉంటే అది పెట్టుకోండి. తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, తర్వాత ఉపకులము, విద్యార్హతలు, మీకు ఏ అయితే విద్యార్హతలు ఉన్నో అవి పెట్టండి. తర్వాత మీ సేవ ఇన్కమ్ సర్టిఫికెటు. పేరు అనేది ఎక్కడైనా సరే ఒకే విధంగా ఉండాలి. ఆధార్ కార్డు కానీ మీ సేవ కానీ అక్కడ ఒక విధంగా ఇంటి పేరు అక్కడ, ఇంటి పేరు ఇక్కడ కాకుండా సర్టిఫికెట్ ఎలా ఉందో అలాగే మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, ఏజు, యాన్యువల్ ఇన్కమ్ ఎంత, మొబైల్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే మొబైల్ నెంబర్కి మెసేజ్ రావడం జరుగుతుంది. అలర్ట్ మొబైల్, 2 మొబైల్ నెంబర్లు అడుగుతున్నారు. ఒకటి పని చేయనా, ఒకటి పని చేసినా చేయకపోయినా. ఆక్యుపేషన్, ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు చూడండి. దీంట్లో మీకు ఏది ఉంటే అగ్రికల్చర్ అలా ఏదో మీరు ఏది ఉంటే అది పెట్టండి. తర్వాత ఇక్కడ మీ గ్రూప్ ఏంటనే ఉంటుంది, ప్రైవేటా ఏదనేది, ఇది మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏది సూట్ అవుతుందో అది. ఓకే, ఇక్కడ ఇంటి నెంబరు, ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అవుతుందో ఆ అడ్రస్ మెన్షన్ చేయండి పర్టికులర్గా. తర్వాత మీ లేటెస్ట్ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దాంతోపాటు పాన్ కార్డ్ కూడా అప్లై చేయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఈ 2 మార్కులు టిక్ పెట్టి ప్రివ్యూ అంటే సబ్మిట్ అవ్వదు. మీ ఫామ్ కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకో అని చూపిస్తుంది. నేను చేయట్లేదు, అది మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత కరెక్ట్గా మీకు ఓకే అనుకుంటే తర్వాత మళ్ళీ గో బటన్ వస్తుంది. అది ప్రింట్ తీసి ఏవైతే అప్లికేషన్ చేశారో అది ప్రింట్అవుట్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి మీరు. ఈ ప్రీవియస్ ఎందుకంటే మీరు ఏమైనా తప్పులు చేసి ఉంటే మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ ప్రివ్యూ వెళ్ళండి. ఇలా చేసిన తర్వాత దీని తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీరు విలేజ్ వాళ్ళైతే మీ గ్రామసభ నిర్వహించినప్పుడు అందులో కొంతమందిని ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే అలా ఎన్నుకున్న వారిలో ఎవరు అర్హులు కారు అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. అలా కాకుండా ఆర్డీఓ కూడా సెలెక్షన్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ అన్నమాట. ఇతను మీరు సబ్మిట్ చేసిన వివరాలన్నిటికీ వెరిఫికేషన్ చేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తాడు. వీళ్ళే మండలానికి ఇంతమందికి ఇంత అమౌంట్ అని వీళ్ళే డిసైడ్ చేస్తారు. మరి ఇది ఎలా ఉండబోతుంది అనేది ఆ మండలానికి బట్టి, ఆ మండలానికి కేటాయించిన బడ్జెట్ని బట్టి ఉంటుంది. అది ఎవరో చెప్పలేము.
కొన్ని సందర్భాల్లో అప్లై చేసుకున్న వాళ్ళు తక్కువ మంది ఉంటే వచ్చిన ఫండ్ అందరికీ సమానంగా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇలా అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఉంటుందంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి వికలాంగులకి, అలాగే విడోస్ అంటే భర్త చనిపోయిన వారికి ఉంటుంది ఫస్ట్ ప్రిఫరెన్స్. దాని తర్వాత మహిళలకు ఉంటుంది. Shri Chaitanya